మన మధ్యలో ఉన్న ధనరాజ్ పాస్టర్ గారు వచ్చి రెండో మాట. దేవునికి స్తోత్రం. ప్రత్యేకించి ఢిల్లీ నుండి వచ్చినటువంటి మరి నేషనల్ క్రిస్టియన్ బోర్డు నుండి వచ్చిన అధ్యక్షులకి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతూ ఉంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్, ఎన్సిపి తమిళనాడు నుండి వచ్చిన వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటున్నాను. ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నిర్వహిస్తున్నటువంటి తమిళనాడు చిత్తూరు ప్రాంతానికి క్రైస్తవులకి, సేవకులకి ప్రయోజనకరంగా నడవాలని నిలబడిన మంచి నాయకుడైనటువంటి యవన నాయకుడైనటువంటి జాషువా గారికి నేను వందనాలు తెలుపుతూ ఉంటున్నాను. చిత్తూరులో ఉన్నటువంటి మరి క్రైస్తవ సంఘాలకి, పాస్టర్లకి, లీడర్లకి మరి నేను తెలియపరుస్తూ ఉంటున్నా. దయచేసి గమనించండి, మణిపూర్ లో జరిగిన దాడులు కొరకు నిరసనగా ర్యాలీగా ప్రయాణం చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేమున్నాం. మణిపూర్ మాత్రమే కాదు, భారతదేశంలో ఏ క్రైస్తవ ప్రజలకు అన్యాయం జరిగినా, సంఘాలకు అన్యాయం జరిగినా ఈ చిత్తూరు జిల్లా తమిళనాడు ఎన్సిబి తోడుగా ఉంటుందన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మణిపూర్ లో దాడులను ఆపాలి. మణిపూర్ లో దేవుని యొక్క సేవకుల మీద, క్రైస్తవుల మీద దాడులను ఆపాలి. భారతదేశపు క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. భారతదేశపు క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క చిత్తూరు జిల్లా మణిపూర్ కు తోడై ఉందని, మణిపూర్ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నామని మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో జరుగుతున్న దాడులను ఆపాలని ఈ యొక్క దైవ సేవకులుగా ఎన్సిపి ఆధ్వర్యంలో, అదే విధంగా చిత్తూరు జిల్లా పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మేమందరము వాటికి నిరసనగా తెలియజేస్తూ ఉంటున్నాం. ఇంకా మా లీడర్లు తెలియజేసినట్లుగా ఇంకా ఉధృతం జరగక ముందే నాయకులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మేలుకొని అందరూ స్పందించి క్రైస్తవుల పైన మణిపూర్ లో దాడులు ఆపి వారికి కావలసిన అవసరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాలని మేము కోరుకుంటున్నాం.